నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం జోర్పూర్ గ్రామ శివారులో ఓ వృద్ధ దంపతులు తమ భూమిలో బోర్ వేయించుకుంటున్న సమయంలో స్థానిక వ్యక్తి వచ్చి బెదిరించిన ఘటన చోటు చేసుకుంది. జోర్పూర్ గ్రామానికి చెందిన కనకాగౌడ్ దంపతులకు సర్వే నంబర్ 82/1 90/A/1 58/A ఉన్న భూమి ఉంది. కాగా వారు బోర్ వేయిస్తున్న సమయంలో నందిపేటకు చెందిన హరీష్ అనే వ్యక్తి అక్కడకు చేరుకొని భూమి తనదని పేర్కొంటూ బోర్ పనులను అడ్డగించాడు. ఇంకా బోర్ వేస్తే చంపేస్తానంటూ తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై బాధితులు నందిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భూమిని దొంగతనంగా కబ్జా చేసేందుకు హరీష్ ప్రయత్నిస్తున్నాడని వృద్ధ దంపతులు మీడియాకు తెలియజేశారు. తమ వద్ద ఉన్న భూమిపై అక్రమంగా హక్కు కల్పించుకునేందుకు బెదిరింపులకు పాల్పడడం బాధాకరమని పేర్కొన్నారు. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆ భూమి నాది ఊరోళ్ళు వంచిచ్చారు 33 మంది. జోర్పూరు 33 మంది వంచిచ్చారు. నా భూమిలో వచ్చి నా భూమి అంటున్నాడు. ఊళ్ళో ఇన్నద్దు లేడాడు. ఇప్పుడు పంచిచ్చినాక నాదని ఇంట్లో దిగిండు. ఇవాళ బోర్ వేసేటప్పుడు కూడా బోర్ ఆపేసిండు. ఇట్లా ఇజ్జత్తా సంస్థ ఇజ్జత్తా అని అన్నాడు. హరీష్ వచ్చిండు. ఆ 30 మందిలకు ఊళ్ళకు మందిలకు మాట్లాడుకోమన్నా కూడా అత్తలేడు. ఇటు రోడ్కెళ్ళి వస్తున్నాడు, రోడ్కెళ్ళి ఇటే వస్తున్నాడు. ఊళ్ళకి అత్తలేడు. ఇక్కడనే ఉంటాడు. కారు నడిపించుకొని ఉంటాడు. ఇప్పుడు మీరు ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చిరా? రాలేడు. అప్పటికక్కడ పిలిపిద్దామన్నాడు. వాళ్ళు కూడా వచ్చింది. మేం మాట్లాడలేదు. ఇంకేం మాట్లాడలేడు. కానీ మాకు ఓపెర్ లేరు సార్. మేమే ఉన్నాము. మేమిద్దరమే ఉన్నాము. ఆయన ఒక్కనే వస్తున్నాడు. ఇక్కడనే ఉంటాడు. ఎమ్మెల్యేకు ఫోన్ చేసి చెప్పిండు. ఆయన ఫోన్ చేపిస్తాము, మాట్లాడతాము. నాది అది భూమి అంటే నీదైతే నువ్వు ఊర్లో కట్టి మాట్లాడు. ఊరు రాను, ఊళ్ళకి రాను. ఇప్పుడే ఊళ్ళో కూడా ఫోన్ చేస్తే నచ్చున్నాను అంటున్నాను సార్. మాకు ఫోన్ చేయలేదు సార్. ఫోన్ చేయలేదు. ఈయన మమ్మల్ని తాపతాపకు హరీష్ ఆ తాపతాపకు మాకు కంప్లైంట్ ఇచ్చుకుంటే మమ్మల్ని రోజులు ఎత్తున్నాడు ఇక్కడికి. మాకు ఎవరు లేరు. ఎవరు లేక నేను మీకు వెళ్తున్నా. నేను అంతే మీ వాళ్ళని కానీ ఊరోళ్ళు కూడా పట్టించుకుంటలేరు. అట్లా అని వచ్చినాము. మేము కలుస్తున్నాము అంతే సార్. ఆన్లైన్ లో చేయించుకోమని చెప్పారు. ఆన్లైన్ లో పోయినా, ఆన్లైన్ లో చేయించుకున్నా. చేయించుకొని మండలికి ఇమ్మంటే ఇచ్చిన. ఇచ్చేవరకు ఏం చేసిండ్రు, ఆయనతో నేను భూమిలోకి వెళ్ళి తప్పుకున్నట్టు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి రాసి పంపిండ్రు. కిరణ్ సార్ పంపగానే మళ్ళా నాకు ఆన్లైన్ లో చూపిస్తే వెళ్ళలేదు. వెళ్ళకపోగానే మళ్ళీ పోయినా కలెక్టర్ ఆఫీస్కి. కలెక్టర్ ఆఫీస్కి పోతే ఏమన్నారు, నువ్వు ఊళ్ళో కొంది నువ్వు పంచనం ఎట్లా చేసినావు అని ఆ సార్ మళ్ళీ కిరణ్ సార్ ఫోన్ చేసి. కిరణ్ సార్ ఏమన్నా వాళ్ళ దగ్గర పైసలు ఇట్లా తీసుకున్నాడా? తెలియదు, అది మనకు తెలియదు. తీసుకున్నాడా లేదా కలెక్టర్ ఆఫీస్ లో నాతో మాట్లాడంగా నాకు తెలిసింది. రాసి పంపిన ఆమె తప్పుకున్నదంటే ఆ సార్ అన్నాడు, నువ్వు ఊళ్ళో కొంది పంచనం చేయింది ఎట్లా రాసినావు, ఈమె సంతకం తీసుకున్నావు ఆ భూమిలోకి వెళ్ళి తప్పుకున్నట్టు అని ఆ సార్ అడిగిండు. లేదు చేయలేనంటే తప్పు కదా, మరి తప్పే కదా అది అని కిరణ్ సార్కి ఆయన ఫోన్ లో మాట్లాడి మళ్ళీ ఎంఆర్ఓకు నాకు సంతకం రాసి ఇచ్చిండు. ఒకటి రాసిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఎంఆర్ఓకి ఇచ్చింది. ఎంఆర్ఓ ఏమన్నాడు, అమ్మ నేను చేసిస్తా, ఇప్పుడు ఇంకా శాంక్షన్ కాలేదు, భూభారత్ వస్తుందట, వచ్చినప్పుడు నీకు తప్పకుండా నీ ఊళ్ళోకి వచ్చి 200 మందిలా నేను గుక్కడ పెట్టి వస్తా అని చెప్పిండు ఆ సారు. చెప్పిండు కానీ ఆ సారు ఇప్పుడు రిటర్న్ అయ్యింది, ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇక నేను